అది విన్న తులసిదాస్ గారు మరుసటి రోజు నుండి దేవతామూర్తి చెప్పినట్లుగా గమనిస్తూ ఉంటారు. ఆయన రోజు భజన చేసే ఘాట్‌కి రోజు వెళ్ళే టైం కంటే ముందుగానే వెళ్ళి చూస్తూ ఉంటారు. ఇంతలోనే ఒక ముసలి వ్యక్తి వణుకుతూ నడుస్తూ వచ్చి ఒక మూలలో కూర్చుని ఉంటాడు. స్లోలీ రిమైనింగ్ క్రౌడ్ కూడా గ్యాదర్ అయిన తర్వాత తులసీదాస్ గారు ఎప్పట్లానే వచ్చి రామభజన స్టార్ట్ చేస్తారు. తులసీదాస్ గారు ఇప్పుడు ఆ వ్యక్తిని గమనిస్తూ ఉంటారు. ఎలా అయితే ఆ దేవతామూర్తి చెప్పాడో అచ్చం అలానే 2 చేతులు పైకెత్తి వెక్కి వెక్కి ఏడుస్తూ రామభజన చేస్తూ ఉంటారు. భజనంతా పూర్తయిన తర్వాత అందరూ వెళ్ళిపోయినా కూడా అక్కడే కూర్చుని ఇంకా చాలాసేపు అయిన తర్వాత వెళ్ళలేక వెళ్తూ ఉంటాడు. ఇది గమనించిన తులసీదాస్ గారు ఈ వ్యక్తి హనుమంతుడా అని సందేహపడతారు. కానీ దేవతామూర్తి చెప్పినట్లుగానే 3 రోజులు అబ్జర్వ్ చేసి నిర్ధారించుకుందాం అని డిసైడ్ అవుతారు ఆయన. రెండవ రోజు కూడా మళ్ళీ తులసీదాస్ గారు భజన చేసే ఘాటికి అందరికంటే ముందుగానే వచ్చి గమనిస్తూ ఉంటారు. అదే ముసలి వ్యక్తి నడవలేక రావడం అండ్ భజన జరుగుతున్నంతసేపు 2 చేతులు పైకెత్తి ఏడుస్తూ రామా రామా అంటూ భజన చేయడం. భజన పూర్తయిన తర్వాత అందరికంటే చివరిగా వెళ్ళలేక ఏడుస్తూ వెళ్ళడం. 3 రోజు కూడా రానే వచ్చింది. ఆ రోజు కూడా దేవతామూర్తి చెప్పినట్లుగానే అందరికంటే ముందు వచ్చి భజన జరుగుతున్నంతసేపు చేతులు పైకెత్తి రామా రామా అంటూ ఏడుస్తూ భజన చేయడం అండ్ అందరికంటే చివరిగా వెళ్ళలేక అతి కష్టం మీద బయలుదేరడం. తులసీదాస్ గారికి ఇక చిన్న డౌట్ కూడా లేదు. ఖచ్చితంగా ఈ ముసలి వ్యక్తి హనుమంతుడు. ఇంకా తులసీదాస్ గారు ఆ ముసలి వ్యక్తిని ఫాలో చేస్తూ ఉంటారు. మార్గ మధ్యంలో ఆ ముసలి వ్యక్తి తన వెనకాల ఎవరో వస్తున్నారని వెనక్కి తిరిగి చూడడం, తులసీదాస్ గారు అది చూసి అతని నుంచి తప్పించుకుని దాక్కుని ఉండడం ఇదే జరుగుతుంది. అలా ఆ వ్యక్తిని వెంబడిస్తూ ఊరి చివరి వరకు వెళ్తారు తులసీదాస్ గారు. ఇంకా ఆయన ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుని వెళ్ళి ఆ ముసలి వ్యక్తి కాలు పట్టేసుకుంటారు. అప్పుడు ఆ వ్యక్తి, స్వామి మీరు ఎవరో నాకు తెలియదు, నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు అని అడుగుతారు. నన్ను వదలండి అంటూ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తాడు ఆ వ్యక్తి. కానీ తులసీదాస్ గారు, మహాత్మా నన్ను ఇంక పరీక్షించకండి, నాకు మీరెవరో తెలుసు, ఇంక నన్ను అనుగ్రహించండి అని వేడుకుంటారు. మీరు మామూలు మనిషి కాదు, శ్రీరామ భక్త పరాయణుడైన ఆంజనేయుడే, నన్ను కటాక్షించండి అంటూ తులసీదాస్ గారు ఆయన పాదాల మీద పడిపోతారు. అది చూసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా తన నిజ స్వరూపాన్ని బయటపెట్టారు.